హాయ్ గాయస్, నేనైతే సాధారణంగా మూవీస్ ఏం చూడను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు రేట్రో మూవీ రివ్యూ కావాలని. కానీ తర్వాతే తెలిసింది నా మీద రివెంజ్ ప్లాన్ చేశారని. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా నవ్వు మీద రన్ అవుతుంది. అంటే హీరో నవ్వాలనే కాన్సెప్ట్తో ఫస్ట్ హాఫ్ అంతా తీశారు. సెకండ్ హాఫ్లో మాత్రం ఫ్యామిలీ సెంటిమెంట్, హీరో పాస్ట్ గురించి చూపిస్తారు. కానీ సెంటిమెంట్ ఓకే ఫైనల్లో. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా డల్గా ఉండి సెకండ్ హాఫ్లో లాస్ట్లో సెంటిమెంట్ పెడతామంటే వర్కౌట్ అవ్వవు ఇటువంటి సీన్స్. చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఏదో సీరియల్ చూస్తున్నట్టు అలా మూవీ వెళ్ళింది. నాకైతే అంత బాగా నచ్చలేదు. మరి మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఎక్కువగా ఫైట్స్, విలన్స్ ఎందుకు వస్తానరో ఎందుకు పోతానరో అసలు ఏటి కనెక్షన్ అసలు ఏం అర్థం కావట్లేదు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా వర్స్ట్గా ఎడిట్ చేశారు మూవీని. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ చాలా వర్స్ట్గా ఉంది. ట్రైలర్లో చూపించినట్టు ఆ ఎంట్రీస్ వచ్చేటప్పుడు వేరే హైప్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను చెప్పుకోవాల్సిన సీన్స్ ఏం లేవు మూవీలో అయితే. కాకపోతే మూవీకి ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే హీరో లుక్ అండ్ పూజ హెగ్డే, తర్వాత కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి. వీటి కోసమే మూవీ చూడొచ్చు. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎంగేజ్మెంట్ సీన్ ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్ సీన్లో ఒక సాంగ్ కూడా యాడ్ అవుతుంది. ఆ సాంగ్ ఎంగేజ్మెంట్ సీన్ ఒక 15 minutes 20 minutes ఉంటుంది. ఆ సీన్ అయితే కొద్దిగా నాకు నచ్చింది. కానీ మిగతా మూవీ అంతా ల్యాగ్, అసలు చూడవలసిన అవసరమే లేదు. లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు, కానీ లవ్ స్టోరీ ఏం కాదురా బాబు, అది తలకాయ నొప్పి. అది ఈ రోజుల్లో ఇటువంటి లవ్ స్టోరీని అయితే నేను ఎక్కడ చూడలేదు. బెటర్గా లవ్ స్టోరీస్ తీస్తాను, డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా చాలామంది ట్రై చేస్తాను. కానీ ఇటువంటి లవ్ స్టోరీస్ తీయొద్దు. అప్పట్లో కొంగువా మూవీ చూసి తలనొప్పి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రేట్రో మూవీ చూసి నాకు తలనొప్పి వచ్చింది. తలనొప్పి రావాలనుకున్న వాళ్ళందరూ ఈ మూవీ చూడొచ్చు కన్ఫర్మ్గా. మూవీ కూడా 90s స్టార్ట్ అవుతుంది. 90s స్టార్ట్ అయిందంటే మినిమం కాన్సెప్ట్ ఉండాలి, సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. కానీ 90s తీసి స్మైల్ గురించి తీస్తాము, వెపన్స్ గురించి తీస్తామంటే మూవీస్ ఈ రోజులు హిట్ అవ్వవు. రేట్రో మూవీ అయితే సూర్య ఫ్యాన్స్కి పెద్ద డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు హిట్ 3 వస్తుంది. హిట్ 3 చూశాను, తర్వాత రేట్రో చూశాను. కానీ కంపేర్ చేసుకుంటే హిట్ 3 ఇస్ ద మోర్ దెన్ బెటర్. ఇప్పుడు కాంపిటీషన్లో మూవీస్ రిలీజ్ చేసేటప్పుడు మినిమం కాన్సెప్ట్ ఉండాలి. స్టోరీ లేకుంటే ఇలా ఏదో కాంపిటీషన్లో వదిలేస్తాం మూవీ అంటే ప్రొడ్యూసర్ బాగా లాస్ అవుతారు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 ఇస్తాను నేనైతే. మీలో చాలామంది మూవీస్ చూసి ఉంటారు, చాలా లేట్ రివ్యూ అని అనుకోవచ్చు. కాకపోతే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను నిన్న నైట్ చూసి నేను రివ్యూ ఇస్తున్నా. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.